నమస్తే, నేను సిరి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ విషయంలో చాలా వరకు మార్పులు చేర్చారు. మన కేంద్ర హోంశాఖ ఎవరైతే ఉన్నారో మన అమిత్ షా గారు మొత్తానికైతే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ విషయంలో కొన్ని మార్పులు చేశారు. అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ ఏదైతే ఉందో అది పెంచారు. ఎన్నికల సమయంలో మనం చూసుకున్నట్టయితే భద్రత అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ రిపోర్టే మనకి ఇచ్చింది, బాబు గారి భద్రత నిమిత్తం ఇంకొంత సెక్యూరిటీ ఫోర్స్ని మనం పెంచుతున్నామని చెప్పేసి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ పెంచడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే బాబు గారికి గతంలో కూడా మనం చూసుకుంటే ఆయనకి బాంబ్ బ్లాస్ట్ అంటే టెర్రరిస్టులతో కానీ ఇప్పుడు అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు టెర్రరిస్టులది కూడా జరగచ్చేమో అనే ఒక భయం. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికాలో కానివ్వండి ఇట్లాంటివి కూడా చూసాం. నెక్సలైట్స్ అనేది కొంచెం తగ్గింది, కానీ గతంలో అది కూడా ఉండింది కదా. నెక్సలైట్స్ మూలాన బాబు గారికి థ్రెట్ అలా అలిపిరి కొండ మీదకి వెళ్ళేటప్పుడు థ్రెట్ రావటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరిగాయి గతంలో. అప్పుడు నుంచి ఆయనకి స్టార్ట్ అయింది సెక్యూరిటీ భద్రత ఎక్కువ పెంచాలి అనేది అప్పటి నుంచి. అంటే అప్పటి వరకు ఎవరికి కూడా సీఎంలకి ఆ స్థాయిలో సెక్యూరిటీ అనేది కూడా లేదు. ఫస్ట్ కార్లైనా కానీ కార్లు ఉండేది, కారు ఉండింది కాబట్టి కొంచెం తప్పించుకోగలిగారు. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో సెక్యూరిటీ పెంచడం కానీ ఎక్కువ నిఘా వర్గాలు ఇది పెట్టడం కానివ్వండి, ఒక సీఎం వెళ్తుంటే ఇదని అవన్నీ కూడా అప్పట్లో తక్కువ ఉండింది. అందుకోసమే అలాంటిది జరిగింది. ఆ జరిగిన తర్వాత నుంచే మేల్కోవటం మొదలుపెట్టారు. అంటే మనం భారతదేశంలో ఒక సీఎంకి ఏ సీఎంకి కూడా అప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఫస్ట్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగి తప్పించుకోవటం అనేది, ఎందుకంటే చూస్తే ఆ ఇన్సిడెంట్ నిజంగా ఏమీ పెద్ద దెబ్బలు తగలకుండా ఏదో కొంచెం తగిలింది, కానీ పెద్దగా ఏమీ కాకుండా కారు పల్టీలు కొట్టిన విధానం కానీ అంత జరిగినా కూడా ఆ దేవుడి దయతోనే ఆయన బయటపడ్డారు. ఆ బయటపడ్డ విధానం కానీ అవన్నీ మనం చూసాం. అసలు ఆయన లేచి నడవచ్చి బయట రావటం కూడా చూసాం. అంటే నిజంగా అది ఆ దేవుడి దయ మూలానే. ఈ బాబు గారు కూడా అదే నమ్ముతారు కాబట్టి అట్లా ఉన్న ఆయనకి సెక్యూరిటీ పెంచడం కూడా ఫస్ట్ టైం అప్పటి నుంచే జరిగింది. కానీ మళ్ళా 14 నుంచి 19 వరకు సేమ్ అట్లాగే ఉంది, Z+లోనే ఉన్నారు. కానీ మళ్ళా 19 నుంచి 24కి వచ్చేటప్పటికి కొంచెం అది వరకే కొంచెం తగ్గించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి దీనికి వచ్చినప్పుడు. తర్వాత అసలు చూసాం Z+లో ఉన్న వ్యక్తి మీద రాళ్లతో దాడి చేయటం అనేది కూడా చూసాం. చాలాసార్లు పలు దఫాలు బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేయటం జరిగింది ఆయన సేవ్ చేయటానికి. అంటే ఎన్ఎస్జీ వాళ్ళకు కూడా తలలు పగిలాయి. ఆ రకంగా వాళ్ళు చేసిన కాపాడే విధానంలో వాళ్ళు తలలు కూడా పగిలింది. అంటే ఏ రకంగా వాళ్ళు కూడా గాయాలు పాలయ్యారు ఎన్ఎస్జీ వాళ్ళు కూడా. అంటే ప్రతిసారి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటివన్నీ జరుగుతుంది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ 6+6 ఉన్నది, మళ్ళీ 12 చేశారు. 12+2 అంటే 12 మందిని ఆయన వెళ్ళినప్పుడు ఎన్ఎస్జీ వాళ్ళు ఆయన భద్రతా వలయంగా ఉండటానికి, అంటే ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్ళనివ్వరు. అట్లాంటివన్నీ కూడా ఒక వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండిపోతారు. మొత్తం ఆయనని సురక్షితంగా చూసుకునే బాధ్యత ఇంకా వాళ్ళదే. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎస్జీ వాళ్ళు ఉన్నప్పుడు ఎవరిని కూడా చుట్టుపక్కల కూడా రానివ్వరు, బయట వాళ్ళ వ్యక్తుల్ని కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యేలైనా ఒకటే, నార్మల్ పబ్లిక్ అయినా ఒకటే, ఎవరిని కూడా పక్కకు కూడా రానివ్వరు. అట్లాంటిది ఉండబట్టే నారా చంద్రబాబు నాయుడుకి ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో ఏ రకమైన అరాచకాలు జరిగాయి. సో ఆయన్ని ఏమైనా చేయాలనే ఒక ఇదైతే వాళ్ళల్లో ఉంది. ఎందుకంటే ఆయన వెళ్ళిన మీటింగ్కి వెళ్ళిన ప్రతి చోట దాడులు. కానీ ఇప్పటికైనా కూడా ఎవరి మూలానో ఎక్కడి నుంచో రాదు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అధికార దాహంతో ఎట్లాంటివైనా చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళ మీద కూడా ఒక నిఘా అనేది ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంతసేపు నెక్సలైట్లో టెర్రరిస్ట్లో అని కాదు, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న రోజులు ఎలా అయితే చేశారో ఇప్పటికైనా కూడా అలా చేయటానికి వాళ్ళు వెనకాడరు, అలాంటి వ్యక్తులే. ఎందుకంటే మనం చూసాం వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఎలా చంపుకున్నారో అధికార దాహానికి. సో వాళ్ళ అధికారం అనే దానికోసం ఏమైనా చేయడానికి వాళ్ళు ఇదవుతారు.
సో అందుకని ఇప్పుడు మళ్ళా పెంచడం అనేది అయితే చాలా మంచి పరిణామం కింద తీసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉంది. వాళ్ళు అంటే వాళ్ళు బాబు గారి దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చినా అంటే టక్కని ఒకలాంటి వాళ్ళు అటాక్ చేయాలనే మూడ్లో వచ్చిన వాళ్ళని ఎలా వీళ్ళు ఎదుర్కోవాలని ట్రైనింగ్స్ ఇవ్వటం కానివ్వండి, అలాంటివన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చాలా పకడ్బందీగా ఆయనకి జెడ్ ప్లేస్లో ఉన్నా కూడా మంచి ఇది అంటే ఎన్ఎస్జి వాళ్ళ ట్రైనింగ్ కూడా అంత మంచిగా ఇచ్చి వాళ్ళని ఆయనకి కాపలాగా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు మీరు అలిపిరి ఇన్సిడెంటే చెప్పారు, కానీ ఆ తర్వాత కూడా ఎలక్షన్ మూమెంట్లో కూడా మనం గతంలో మొన్న ఎలక్షన్స్ 2023 ఎలక్షన్స్లో చూసినప్పుడు కూడా అంటే ప్రచారానికి వెళ్తున్న సమయంలో కూడా నిఘా వర్గాలు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచాలి, ఇప్పుడు ఉన్నది ఏదైతే జెడ్ ప్లస్ ఉందో అది సరిపోదు, ఎందుకంటే ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత అంటే ఎందుకు బాబు గారిని ద్వేషిస్తున్నారు అసలు వీళ్ళు? ఎందుకు ఇంత సెక్యూరిటీ పెంచుతూనే పోతున్నాం కానీ ఎక్కడ తగ్గించడానికి రోజు రోజుకి పెరుగుతుంది, అంటే అంత రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అంటే బాబు గారికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఎందుకు అసలు అలాంటివి? ఇప్పుడు అంటే అధికారం కోసమే ఇదంతా చేస్తున్నారు. ఒక జెడ్ ప్లస్ ఉన్న వ్యక్తిని మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎలా చేశారంటే ఆయన వెహికల్ కూడా వెళ్ళనివ్వకుండా ఆయన కిలోమీటర్ల దూరం సెల్ ఫోన్ నైట్ చీకటి పడిపోయినప్పుడు ఒక జెడ్ ప్లస్ వ్యక్తి ఆ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని రోడ్డు పైన సెల్ ఫోన్ వెలుగులో నడిపించాడు. అంటే మీరు సెంట్రల్ వాళ్ళు వరకే ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వగలిగారు. స్టేట్ పోలీస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికే ప్రిపేర్ అయ్యారు. బాబు గారిని ఎక్కడికెక్కడ అడ్డుకోవటం కానివ్వండి, స్టేట్ పోలీస్ కానీ వీళ్ళందరూ ఆ రోజున ఎన్ఎస్జి వాళ్ళు ఉండబట్టే బాబు గారు సేఫ్గా ఉండగలిగారు. లేకుండా ఉంటే వీళ్ళు ఆయన మీద హ్యాండిల్ చేస్తటానికి అంటే ఇప్పుడు ఆయన చాలా సంవత్సరాలుగా సీఎంగా చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గర వరకు వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తున్నారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆయన్ని అడ్డుకున్నారు, ఆయన్ని ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఆయన్ని వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న టర్నంలో ఈ తోపులాట్లు కానీ ఇట్లాంటివైనా జరిగినా కూడా అక్కడ ఎన్ఎస్జి ఉండబట్టే అంటే సెంట్రల్ వీళ్ళు ఉండబట్టే జెడ్ ప్లస్లో ఆయన ఉండబట్టే ఆయన్ని సేవ్ చేయగలిగారు. సో అది జగన్మోహన్ రెడ్డి అంటే ఆ జెడ్ ప్లస్ని కూడా దాటుకొని చేయాలి, బాబు గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఆయనలో ఉండింది. దాన్ని ఎక్కడికెక్కడ కొంచెం సెంట్రల్ వాళ్ళు కొంచెం అలాంటి ఫెసిలిటీస్ కల్పించబట్టి బాబు గారికి ఉన్న థ్రెట్ ఏదైనా వీళ్ళ మూలాన ఏదైనా జరుగుతుంది, రేపు పొద్దున ఇది ప్రజలందరూ కూడా ఎవరు హర్షించరు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యం అవుతుంది. ఆయనకి ఏమైనా చీమ చిటుక్కంటే అది ఎవరి వైఫల్యం? ఆయనకి ఆ జెడ్ ప్లస్లో ఉన్న వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని అన్నప్పుడు అది వైఫల్యం సెంట్రల్ గవర్నమెంట్ మీద పడుతుంది. అందుకని వాళ్ళు కూడా జాగ్రత్త పడి ఎప్పటికప్పుడు బాబు గారి సెక్యూరిటీ విధానంలో వాళ్ళు ముందడుగేశారు. అదే రకంగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎలాంటివి ఉన్నాయి అనే వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తుంటుంది, రిపోర్ట్స్ వెళ్తుంటాయి. కాబట్టి ఆయన ఇంకా సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. కాబట్టి ఆయనకు అలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.